సాధారణంగా మీడియాకు ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే రమ్య రఘుపతి తాజాగా ప్రముఖ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను తెలియజేశారు. నరేష్, పవిత్ర లోకేష్ గత నెల 30వ తేదీన త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో ఒక ప్రమోషన్స్లో భాగంగా షేర్ చేసిన వీడియో అని సమాచారం. మళ్ళీ పెళ్లి సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆ వీడియోను రిలీజ్ చేశారని తెలుస్తోంది. అయితే రమ్య రఘుపతి తాజాగా ఇంటర్వ్యూలో నరేష్, పవిత్రల పెళ్లి జరగదని కమెంట్లు చేశారు. నన్ను వదిలించుకోవాలనే ఆలోచనతో నరేష్ ఎన్నో దారుణాలు చేశాడని రమ్య రఘుపతి అన్నారు. దేవుడు లాంటి కృష్ణ గారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టారని రమ్య రఘుపతి కమెంట్లు చేశారు. నా నుంచి కృష్ణకు ప్రాణహాని ఉన్నట్లు ఓ లెటర్ రాయడంతో పాటు కృష్ణ సంతకాన్ని కూడా కాపీ చేశారని చెప్పుకొచ్చారు. ఈ విషయం కృష్ణ గారికి కూడా తెలియదని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. నా దగ్గర ఆధారాలున్నా కృష్ణ గారి కుటుంబ పరువు ప్రతిష్టలను దృష్టిలో ఉంచుకొని వాటిని నేను బయట పెట్టడం లేదని రమ్య రఘుపతి కమెంట్లు చేయగా ఆ కమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవిత్ర తొలిసారి కలిసిన సమయంలో నా చేతితో అన్నం పెట్టానని, ఇప్పుడేమో నాకు సున్నం పెట్టాలని చూస్తుందని రమ్య రఘుపతి చెప్పుకొచ్చారు. నా కుమారుడు నాన్న కావాలని అడుగుతున్నాడని, అందువల్ల నరేష్కు నేను విడాకులు ఇవ్వాలని భావించడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. నరేష్ నాకు ఎవరితోనో లింకులు కలిపాడని రమ్య రఘుపతి కమెంటు చేశారు. నా కొడుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.